ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 3వ తేదీ 2025 శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 3వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కాలమైతే కలిసి వస్తుందండి. అయితే ప్రతి పనిలోనూ కూడా కొంతవరకు మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, పనులను ముందుకు తీసుకువెళ్లే విషయంలో కానీ, మీ పెద్దల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అయితే ఆర్థిక విషయాలలో మాత్రం చక్కగా కలిసి వస్తుంది. అంటే మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడుల తాలూకా డబ్బులు కానీ, మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కానీ చేతికి అందడం, సమయానికల్లా మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ఆదాయం రావడం, మీకు ఇటువంటి విషయాల్లో మాత్రం సంతోషం అయితే కలుగుతుందండి. అంటే మీరు అనుకున్న దానికంటే ఆదాయ మార్గాలు అయితే ఎక్కువగా ఉంటాయి. చక్కగా మీరు ఊహించిన దానికంటే వేతనం అధికంగా రావటం మీకు మరింతగా ఇలాంటి విషయాలలో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ఇతరుల పట్ల మీరు చూపించే విధానంలో కానీ, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టి మిమ్మల్ని ఆవేశపరిచినా కూడా అటువంటి ఆవేశానికి మీరు గురి కాకుండా, అంటే మిమ్మల్ని ఏదైనా తక్కువ చేయాలని కానీ, లేదా మిమ్మల్ని రెచ్చగొట్టి ఏదైనా విషయాలలో మిమ్మల్ని తప్పుగా నిరూపించాలని కానీ చూసే వ్యక్తులైతే ఈరోజు మీ పక్కనే ఉంటారండి. అటువంటి వారి విషయంలో మాత్రం మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. ఎటువంటి సందర్భంలోనూ కూడా ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించడం కానీ, లేదా ఇతరులు ఏదైనా చెప్తే అది విని నమ్మడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుంటూ, మీ పెద్దలు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చే సలహాలతోనూ, మీ కుటుంబ సభ్యులు ఇచ్చే సూచనలతోనూ ముందుకు వెళ్ళటం వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. అంతేకాకుండా మీ ఎదుగుదలను చూసి వారవలేక కూడా కొంతమంది వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలని చూసే వ్యక్తులు కానీ ఇట్లాంటి వారి విషయంలో కూడా మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. ఇక కుటుంబ సభ్యులంతా కూడా మీకు అనుకూలంగా ఉండడం, కుటుంబంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా వారి యొక్క సలహాలను ఇవ్వటం, వారి యొక్క సంప్రదింపులను మీకు అందించడం, అంతేకాకుండా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు ఏ పనులు అయితే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. అదేవిధంగా మీరు చక్కగా సమయానికల్లా పనులన్నీ పూర్తి చేసుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఈరోజు కాలం అయితే అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయాలు రావడం కూడా జరుగుతుందండి. గృహానికి సంబంధించిన నూతనమైన వస్తువులను కానీ, లేదా గృహంలో ఎవరి కోసమైనా అంటే మీ కుటుంబ సభ్యుల కోసం నూతన వస్త్రాలను కొనుగోలు చేయడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అంతేకాకుండా మీరు ఆత్మీయంగా ఎవరినైతే చూసుకుంటారో అటువంటి వ్యక్తుల నుంచి మీకు సలహాలు రావటం కానీ, వారితో కలిసి కాసేపు సమయాన్ని గడపడం కానీ మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎన్ని పరిస్థితులు మీ చుట్టూ జరుగుతున్నా కూడా మీరు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దృఢ సంకల్పంతో ప్రతి విషయంలోనూ కూడా మీ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చక్కటి దృఢ సంకల్పం ఉంటుందండి. ఏ జరుగుతున్నా కూడా చెక్కు చెదరకుండా, దేనికి కూడా తొణకుండా బెనకుండా చక్కగా ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వంతో అయితే ఉండగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ప్రతి విషయంలోనూ కూడా మీ ఒక్కరి సంతోషం కోసమే కాకుండా మీ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో అటు వారందరి కోసం కూడా, వారందరి మేలు కోసం, వారందరి సంతోషం కూడా మీకు మీ సంతోషంలాగా భావించి ప్రతి పనిని కూడా మీరు చేయగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతిరోజు కూడా ఎంత స్ఫూర్తిగా ఆలోచించగలుగుతారంటే రేపటి రోజు ఇంకా మాకు ఈ పనులన్నీ జరగాలి, ఇంకా మేము ముందుకు వెళ్ళాలి, ఇంకా మేము ముందుకు వెళ్ళి ప్రతి పనిలోనూ విజయం సాధించాలి అని మేము ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవడం కూడా ఈరోజు మీకు ఒక మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో సజావుగా మీరు ఎంత ప్రయత్నిస్తున్నా, అంటే ఎంత జరగవు అని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని అనుకున్నా కూడా అవన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. మీ ప్రయత్నాలు కూడా అదే విధంగా ఉంటాయండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి.
అయితే మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను ఎక్కువగా చూపించవలసి ఉంటుంది. ఎవరైతే మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం మీరు తగుపాటి జాగ్రత్తను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అంతేకాకుండా మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు రాస్తున్నారో, ఏదైతే విదేశీ విద్య కోసం పరీక్షలు రాస్తున్నారో, లేదా ఏదైతే మీ ఏదైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తులను చూపించడం, మీరు కోరుకున్న విధంగా విజయాలు రావటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కొంతవరకు శ్రమ పడినప్పటికీ కూడా విజయం మీ సొంతం అవుతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ ఏదైతే పనులను చేస్తున్నారో ఆ పనిలో కాసింత పరిభారం అనేది ఉంటుంది, ఒత్తిడి అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటినన్నిటినీ మీరు పట్టించుకోకుండా ఇది మీ బాధ్యతగా మీరు అనుకుని మీరు ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని, చక్కటి వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అది పొందే అవకాశం మీకు లభిస్తుంది. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. అయితే ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కూడా ఈరోజు మీరు కొంతవరకు గట్టి ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుందండి. మీరు ఎవరైనా సలహాలు తీసుకోవటం కానీ, ఎవరైనా మధ్యవర్తుల ద్వారా మీరు వెళ్ళటం కానీ ఇట్లాంటివి చేస్తే మీకు తొందరగా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో మీరు ఏదైతే పెట్టాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పెట్టగలుగుతారు. అదేవిధంగా మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో లాభాలను కూడా పొందగలుగుతారండి. గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయి పెట్టుబడులు పెట్టలేకపోయామని బాధపడుతున్నారో అటువంటి వాటికి కూడా మీరు పెట్టగలుగుతారు. చక్కగా ఆ లావాదేవీలను కూడా జరపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అనుకున్న దానికంటే చక్కటి లాభంతో, రెట్టింపు ఆదాయంతో మీరు మీ వ్యాపారాన్ని అయితే ఈరోజు పూర్తి చేయగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని చక్కగా సాధించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న దానికంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, హోదాని దక్కించుకొని సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారాలు చేసేవారు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ వ్యాపారాన్ని చకచకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ యొక్క ఎవరైతే జీవిత భాగస్వామి ఉన్నారో వారితో చర్చించడం, వారిని యొక్క సంప్రదింపులు తీసుకోవడం మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. అన్ని విషయాలలో కూడా వారి యొక్క సలహాలు, సంప్రదింపులు మీకు కలిసి రావడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే రోజున ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్తుంది. మీరు కోరుకున్న విధంగా మీరు శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయండి. అయితే మీరు చేసే పనులలో మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోగలుగుతారు. మీ యొక్క సలహాలు, సంప్రదింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోగలుగుతారు. వారి యొక్క సహాయాన్ని కూడా మీ పనులలో తీసుకోగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక పరిశీలించినట్లయితే మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి మీ బాధ్యతగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ వ్యాపారంలో గట్టి పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలన్నిటినీ కూడా అమలుపరుచుకోగలుగుతారు. ఏ పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు పట్టించుకోకుండా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఒకే ఒక లక్ష్యంతో లాభాలను పొందాలనే ఆలోచనతోనే మీరు ముందుకు వెళ్తారండి. అదేవిధంగా మీకు అన్ని కలిసి రావటం, మీరు చక్కటి లాభాలను పొందటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు మీరు తీసుకునే నిర్ణయాల పట్ల ఆలోచించి వ్యవహరించవలసి ఉంటుందండి. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం జనామోదం యోగ్యంగా ఉన్నాయా లేదా అని మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రజా సంక్షేమం కోసం తీసుకునే విధంగా చూసుకోవాలి. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా చక్కగా ఆలోచించి అందరి యొక్క మన్ననలను పొందే విధంగా ప్రతి ఒక్కరితోనూ చర్చలు జరిపి మీరు నిర్ణయాలను అయితే అమలుపరచవలసి ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి లేకపోతే వాటి లావాదేవీలు ఇట్లాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా కోర్టు తీర్పులు రావడం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగడం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మీకు కలిసి రావటం కానీ మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా మాటలు తెలియటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలంగా యోగదాయకంగా ఉండటమే కాకుండా ప్రతి విషయం కూడా చక్కగా కలిసి వస్తుంది. అయితే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు కానీ మీ యొక్క తెలివితేటలతో అక్కడి నుంచి మీరు తప్పుకొని మీ పనుల మీద మీ వ్యవహారాల మీద మాత్రమే మీరు దృష్టి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజులో చక్కగా మీరు మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. విజయాలతో రోజును ఆనందంగా గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం నానబెట్టిన పెసలు బెల్లము కలిపిన ఆహారాన్ని గోమాతకు తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.